హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ అంజు ఛానల్. బెండకాయ ఫ్రై అండి. బెండకాయని ముందుగా కడిగి పెట్టుకొని సన్నగా ఇట్లా పొడుగ్గా కట్ చేసుకొని దాన్ని మధ్యలో కట్ చేసుకొని మరలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇత్తనాలు ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు తీసేసుకోవచ్చండి. ఇత్తనాలతో తింటేనే బాగుంటుంది. ముక్కలన్నీ కూడా అలాగే కట్ చేసుకోవాలండి. బెండకాయలు మొత్తం కూడా అలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటికి కారము, ఉప్పు, టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు వేసుకోవాలి. అలాగే పసుపు కూడా కొంచెం వేసుకోవాలి. గరం మసాలా వేస్తున్నానండి. ఇంకా మసాలాలు ఏమి వేయట్లేదు, ఓన్లీ గరం మసాలా మాత్రమే వేస్తున్నాను. అలాగే 1 స్పూను శనగపిండి వేస్తున్నాను. మనం బెండకాయలు కడిగి కట్ చేసుకుంటాం కాబట్టి ఆ తడి ఈ మసాలా అన్నిటికి కూడా పట్టడానికి సరిపోతుందండి. చాలకపోతే కొంచెం తడి చేసుకుంటే సరిపోతుంది. కొంచెం 2 చుక్కలు నీళ్లు పోసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బాండి పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని తాలింపు దినుసులు వేస్తున్నాను. అలాగే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు పక్కన మనం కలిపి పెట్టుకున్న ఆ బెండకాయ ముక్కలన్నీ కూడా దీనిలో వేసేసుకోవటమేనండి. ఆయిల్ కొంచెమే సరిపోతుంది. ఆయిల్ తక్కువతోనే ఫ్రై చేసుకోవచ్చండి. కాకపోతే 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత తీసి మనం వేపుకోవాలి. చూడండి, ఇట్లా నొక్కితే కొంచెం వేగాలి, అందుకని నేను కొంచెం సేపు వేపుతున్నాను. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం బాగా ఫ్రై. చూడండి, అంతా కూడా కలిసిపోయింది, చక్కగా ఫ్రైలాగా వచ్చేసింది. మనం ఆయిల్ లేకుండానే ఫ్రై చేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఇది అన్నంలో కలుపుకొని తినచ్చు, లేదా నంచుకొని తినచ్చు. చూడండి, అన్నంలో కలిపి చూపిస్తున్నాను. మనకి ఆ మసాలానే మనకి అన్నం కలవటానికి కూడా బాగా వస్తుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. వంట చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.